రావణ్ రమ్మంటే వస్తా. రే రావణ్ ఎడున్నా ఇట్లా అరే రే ర్యాపిడోకి వస్తావు ఆ మోనికనా? రావా వీళ్ళకి? నువ్వు రమ్మంటే వస్తా. నేను వీడియోస్ కి రాను రావణ్, నీకోసమే కదా నేను ఉన్నా ఇన్ని రోజులు. నాకు కావాలి రా. సరే దా ర్యాపిడో బుక్ తీసుకుని. ఇంకా భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి. అది తప్పు అట్లా అనుకోవద్దు ఎవరైనా. పిల్లకి ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతా నువ్వు తప్పు చేసినావు లేదని అరే పిచ్చోడా, అది మనం అనుకోవడం తప్పు రాదు, అట్లా అనుకోవద్దురా. ఉన్నదా లేనిదా రైట్ గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఆఫీషియల్. సరే రావణ్, మీ పిల్లకి ఫోన్ చేయి, పిల్ల రమ్మను. సెట్ చేసినావు నా పిల్ల అంటున్నావు? అరే అరే మా మౌని ఏం వదిలేసి ఎడిగిపోతావురా? నాకు వదిలి ఆమె పోయింది కదా, ఇప్పుడు ఆమెను కొట్టుపో, నన్ను ఎందుకు కొడుతున్నావు? అరే విను, మా మౌనిని నువ్వు వదిలేస్తే మేము అంత ఈజీ వదిలేస్తాం అనుకుంటున్నామా? దాని ఇంకా మేమున్నాం, అర్థమైందా? దాసు ఉన్నాడు మెయిన్. ఏదిరా రావాలనుకుంటున్నావా? ఏదిరా పింపుల్ బుద్ధించుకున్నాను అందుకైతే. అరే మొక్కం అంతా గజ్జి గజ్జి ఉంది తెలుసా నీకు? గజ్జి గజ్జి ఎందుకు ఉందన్నా? నీ ఫేస్ చూసుకున్నావా? రాజన్న ఏమో పెడతాడన్నా, మస్తు ఉంటుంది అది. వాడు అరే ఒకసారి అడుగుదామా? అరే రాజు రే ఎట్రా ఒక్కడు ఎప్పుడు ఎడిటింగ్ రూమ్ లోకి ఫేస్ పెట్టుకున్నావు చూడన్నా, అది ఏందన్నది? అరే మొన్న ఫేస్ క్రీమ్ ఒకటి పెట్టుకున్నావు చూడు, రుద్దుతున్నాం పొద్దున్నే. ఫేస్ వాష్ ఒక ప్రోడక్ట్ వాడుతున్నామా, మా ఫేస్ వాష్ మస్తు పోతున్నాయి, స్కిన్ మొత్తం బ్రైట్ అవుతుంది, పింపుల్స్ కూడా పోతున్నాయి. అప్పుడు దుబ్బు దుబ్బు ఉండేది. నేను చూపిస్తా ప్రోడక్ట్ మస్తు ఉంటుంది ఆ ప్రోడక్ట్. అది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. ఇదేరా మోషన్ ఫేస్ వాష్ కొంచెం పెట్టుకోవచ్చు. అరే అయిపోయిందిరా, ఇంకో బాటిల్ లేదా బాటిల్ తీసుకొని. ఎందుకు తయారు చేసినారు తెలుసా? ఇండియా మోస్ట్ టఫెస్ట్ స్కిన్ కోసమే తయారు చేసినారు దీన్ని. అవునా? మస్తు ఉంటుంది దీంట్లో, జీరో కెమికల్స్. నువ్వు అనుకుంటావు అదే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయిరా మామ, నేను ఈ ఫేస్ వాష్ వాడిను. దీంట్లో జీరో కెమికల్స్, సైడ్ ఎఫెక్ట్స్ అని ఏది రాదు. దీంట్లో సెలటిక్ యాసిడ్ అని ఉంటుంది. ఏది సెలటిక్ యాసిడ్? నీ పింపుల్స్ ఉంటుందా, ఈ పింపుల్స్ ని రిమూవ్ చేసి, ముడతలు ఉంటాయి దాన్ని పోగొడుతుంది. ఇంకోటి ఏది ఉంటుంది, ఎలక్ట్రిక్ ఎక్స్ట్రాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎక్స్ట్రా అది ఏం చేస్తుంది తెలుసా? బ్రైట్. నీ స్కిన్ ఎట్లా బ్రైట్ తెలుసా? ఒక ఇట్లా మెరిసిపోతుంది అరవై అంతా బ్రైట్ వేస్తాను చూడు ఎట్లా మెరిసిపోతుంది. అప్పుడు గలీజ్ ఉండే మస్తు బ్రైట్ వస్తుంది. దీన్ని ఎన్ని రోజులు వాడుతున్నా తెలుసా? మస్తు 2 months. ఇప్పుడు మళ్ళీ నేను ప్రోడక్ట్ మళ్ళీ మస్తు ఆర్డర్ చేసుకుని ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. ఇది 150కి 2 వస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఎంత మంది ఆర్డర్ చేస్తున్నారు తెలుసా? ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో 4 లక్షల మంది ఆర్డర్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, నువ్వు ఏ ఆన్లైన్ వస్తుంటే ఆన్లైన్ లో దొరుకుతుంది. ఓన్లీ 150కే 2 వస్తున్నాయి ఆఫర్లు తెలుసా? మస్తు వస్తున్నాయి. ఎట్లా యూజ్ ఇప్పుడు ఇది నీకు చూపిస్తే ఇది ఎట్లా యూజ్ తెలుసా? ఫస్ట్ ఇప్పుడు ఇది ఏం చేయాలి తెలుసా? చిన్నగా తీసుకుని కొంచెం చేతిలోకి వేసుకుని అలా రఫ్ చేసుకుని స్కిన్ పెట్టుకోవాలి. అలా స్కిన్ పెట్టుకున్న తర్వాత అలా వాష్ చేసుకున్న తర్వాత పక్కన చిన్న టవల్తో కానీ అలా కొంచెం చూసుకున్నాను అనుకో, ఓకే స్కిన్ ఎంత బ్రైట్ గా వచ్చింది చూసినావా? అంత బ్రైట్ గా వస్తుంది అనమాట. సో ఇది ఒక్కటే కాదు, దీనికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ 4 లక్షల మంది పైగా రివ్యూ ఇచ్చినారు. దీనికి 4 లక్షల పైగా మంది రివ్యూ ఉన్నారు. జెన్యూన్ ఇది అంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నారు. అది ఫేవరెట్. నేను 2 years నుంచి నీకన్నా 2 years ఎప్పుడైనా సార్ మా ఆడియన్స్ గురించి చెప్పు. సరే మన డిస్క్రిప్షన్ అయితే లింక్ పెడతా, తీసుకోండి, మంచిగా ఉంటుంది. ఎప్పటి నుంచో వాడుతున్నాం మా టీం, అందరూ ఇదే వాడుతున్నాం. మీరు ఎక్కడ ఇవే ప్రోడక్ట్లు ఉంటాయి. సరే నువ్వు వీడియో నేను ఆర్డర్ చేస్తారా? కొంచెం నేను ఆర్డర్ పనులు వెళ్తున్నాను. సర్లే కొంచెం మంది ఆర్డర్ వచ్చింది. సర్లే అరే వాడు చెప్పిండ్రా యూజ్ చేద్దాం. నువ్వు సర్లే కానీ పోయి మీ మార్నింగ్ ఫోన్ ఎవరికి? మార్నింగ్ ఫస్ట్ ఫోన్ నేను ఎవరికి ఫోన్ నువ్వు రావాలంటే ఫస్ట్ మార్నింగ్ ఫోన్ చేసేం చేయాలి చెప్పు ఒక మాట. రమ్మని ఎందుకు రమ్మంటానా? నీ కోడలు కదా తెచ్చుకో నువ్వు. సరే నేను మాట్లాడు ఫోన్, నీ ఫోన్ తోటి చేసుకో. అన్న ఫోన్లో బ్యాలెన్స్ నా ఫోన్ నంబర్ బ్లాక్ చేసిన. ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడరాలి.
అరే నా కోసం నువ్వు మాట్లాడవా చెయ్యి ఊకా కథలాడుతున్నావు. పోయిందని చెప్పి అమ్మాయితో అంతా చాట ఆడుతున్నామో చాట తీస్తుంది రాని తాట తీస్తుంది రాని అది చెప్తా అన్ని ఇచ్చి చెక్కి చెప్తా చూడు. ఏంద్రా నెంబర్ కోసం అంత వెతుకుతుంది ఇందిరా ఉందా నంబర్ ఎందుకురా? ఆగు చేసిన నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. హలో హలో, ఎవరమ్మా మాట్లాడేది? నేను మౌని. నేను ఎవరు తెలుసా? మామ. మహేష్ బాబుని. కాదు, దాసు మామ. సర్లే కానీ ఏం చేస్తున్నాయి? ఏం లే, ఇంట్లో కూర్చున్నా. రావా ఇక విల్లాకి? రావని రమ్మంటే వస్తా. నిజంగా? ఇప్పుడు వాడితో చెప్పేసి వస్తావా? వాడితో చెప్పించుడు కాదు, వాడు మనసుతో రా అని చెప్తే వస్తా. నీకు అవన్నీ ఎందుకే? ఏంటి నువ్వేమన్నావు? మామ మీరు అసలు నాకు మామూలు అవుతారా? ఎప్పుడైనా నాకు సపోర్ట్ చేసిరా? చెప్పు. సర్లే ఇగో ఇప్పుడు నేను నీకు అందుకని ఫోన్ చేసి మాట్లాడుతున్నా. రావణ్ వాడి ఫోన్ తోటి తీస్తాను, నీ ఫోన్ తోటి చేయొచ్చు. దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది కానీ ఇగో ఇప్పుడు రావణాడు గారికి వెళ్ళి ఫోన్ ఇస్తా, మంచిగా మాట్లాడు. నువ్వు అన్ని ఫ్లడ్ చేసి దింగు, వాడిని రమ్మంటాడు, నేను వాడితో మాట్లాడినా సరేనా? రమ్మన్నాడు మామ. నువ్వు పులిహోర కలిపోయి నేను చూసుకుంటా అన్నా కదా. వాడి మనసులో నేను లేను. ఉన్నవే వాడు బాధపడుతుంది తెలుసా, నీకు అర్థం కావట్లేదు. రోజు ఏం బాధపడుతుంది మామ? మొన్న రోజు పడిపోయేటప్పుడు మౌని కావాలి అంటుండే. అన్నాడా? రిప్లై ఇచ్చి అది కాదు కలర్, రోజు మౌని కావాలి అంటుండే వాడికి. కాదు, లైట్ తీసుకోగాని నేను చేతి కోసుకుని పెట్టినా. ఏమని అన్నాడా? రిప్లై ఇచ్చిండా? ఫోన్ చేసి మాట్లాడాలిగా, అట్లా ఎందుకు కోసుకున్నాను అడగాలిగా. మరి నాకు చెప్పొద్దానే, నేను వాడికి కొట్టనే మాట్లాడించటోని కదా. ఎందుకు మామ, ఎందుకు చెప్తా? ఎందుకు వాళ్ళ మనసుతో రావాలా మాట్లాడాలని? నువ్వు పక్కన వాళ్ళు చెప్తే రావద్దు అది. సర్లే మేము చేతి కొట్టుకున్నందుకు యాక్సెప్ట్ చేయలేము, అది గొంతు కోసుకోమని అయిపోతుంది. సర్లే కానీ వాడికి ఫోన్ ఇస్తున్నా, ఇప్పుడు మాట్లాడు. వాడికి అడుగుతా. అరే రావణ్, అరే రావణ్ ఎడున్నా ఇట్లా. ఎవరు? మౌనిక నుంచి మాట్లాడు. హలో, ఎవరు మౌనిక? నేను ఎవరిని? అదే ఏ లవర్? నాకు మస్తు మంది ఉన్నారు. రోజులు వీళ్ళలో లేనా? అరే రే ర్యాపిడోకి వస్తావు ఆ మౌనికనా? మరి చెట్టు ర్యాపిడో. అరే మర్చిపోయినా, గుర్తులేదు కదా. హలో, ఏమేమి మాటలు వస్తలేవా? ఎందుకు రావని అట్లా చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏ బాధపడుతుంది, మంచి మాట్లాడు ఇచ్చోడా. ఏడు నువ్వు? హలో, ఇంట్లో అంటే మా ఇంట్లో ఉన్నా. రావా వీళ్ళకి? నువ్వు రమ్మంటే వస్తా. నేను రమ్మా, నీ ఇష్టంతో నువ్వురా, నేను ఎందుకు రమ్మంటా? మళ్ళీ ఆడికి వచ్చి మళ్ళీ నువ్వు ఆడ మాట్లాడకుండా అది ఇది చేసి ఎందుకు రావని నేను బాధపడడం? నువ్వు నీకు ఇష్టం ఉందంటే చెప్పు, వస్తా సంతోషంగా. కానీ నువ్వు ఇష్టం అని చెప్తే నేను రాలేదు. ఇష్టం ఏం లేదు కానీ వచ్చి వీడియోస్ చేసుకో అక్క వాళ్ళ దగ్గర. నేను వీడియోస్ కి రావని నీకోసమే కదా నేను ఉన్నా ఇన్ని రోజులు. నేను మాత్రం నీకోసం లేను. ఏందేనా ఇన్ని రోజులు ఏడిచినావు? ఎవరు ఏడ్చినారు? అబద్ధం చెప్తున్నావా? చూసినా, పండగకి చెప్పిన అన్ని విన్నా మాటలు. పండగకి ఏం చెప్పింది నీకు? పండగకి చెప్పినావుగా ఏడ్చుకుంటా. నేనేం చెప్పి? వాడు రోజు కళ్ళగా అంటుండే నువ్వు కావాలని. కళలు మాత్రమే అవి. కాదు మామ, కాదు రవ్వని. మరి ఇంత మనసు జాలి లేదా మరి నీకోసం? అరే ఏంద్రా, అరే మా మౌని మీద కొంచెం కూడా జాలి లేదారా? ఎందుకు రే ఇట్లా నారా? జాలి ఉందన్న, అందుకే రేపటి చూసి అయిపోయినా నేను. ఎందుకు అట్లా చేస్తున్నావు పాపం? మళ్ళీ అడుగుమన్నా, ఎవరు అడుగుమల్లా? సరే ఎవరు ర్యాపిడో మీద చెప్పు, వాడు ఎవరు చెప్పు. నాటకాలు ఆడుతున్నావు నువ్వు. వాడు పోనీ అని చెప్పి ఫోన్ చేపిస్తుంటే ఎవరు ర్యాపిడో మీద పోతున్నావు, ఏడికి పోతున్నావు చెప్పు. మా ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఎందుకు ఫ్రెండ్ ఎందుకు వస్తావు? వాడికి ఫోన్ చేస్తే వాడు రాడా? ఎందుకు? నా ఇష్టం మా అమ్మది. నీ ఇష్టం అయితే వాడు కూడా వాడి ఇష్టం అన్నట్టే ఉంటాడు. పో. కాదు మామ, అట్లా అని కాదు. మరి నీకేం కావాలో నువ్వు అడుక్కోవాలి, అంతేగాని నువ్వు నా ఇష్టం అది అనుకో వాడు తెంగేస్తాడు మళ్ళీ. సరే మామ, తప్పైపోయింది మామ. ఇప్పటి నుంచి వాళ్ళు చెయ్యనులే మామ. నాకు వాడు కావాలి మామ. ఎట్లా వాడికి ఫోన్ ఇస్తున్నా, మాట్లాడు. మాట్లాడు. బ్రోకర్ అయినా బ్రోకరే. హలో, నాకు కావాలి రా. సరే దా ర్యాపిడో బుక్ తీసుకుని.
ఇంకా భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి నువ్వు రా వచ్చి తీసుకుంటూ. నేను రాను ఎవరికి అడిగి నేను. నీకు పెద్ద పెద్ద మంచి మంచి ర్యాపిడోలు ఉన్నాయి, నేను వచ్చి ఏం చేయాలి చెప్పు? నువ్వు రారా. వస్తే వస్తావా? మళ్ళీ లవ్ గివ్వని ఏమనొద్దు. ఆహా లేదు, నాకు నువ్వు కావాలి, నాకు నీ లవ్ కావాలి. సరే వస్తాం. మళ్ళీ ఏడా మీది? లొకేషన్ పెట్టి వస్తున్నాం. లొకేషన్ పెడితే ఎప్పుడు వస్తావు? ఈ రోజు వస్తావుగా. ఇప్పుడు వస్తున్నాం, ఉరుక్కుంటా దిగి. అట్లా కాదు మామ, నువ్వు గమ్మునుండు. వాడు వస్తున్నాడు అంటే ఎంత ఎగ్జాక్ట్ గా ఫీల్ అవ్వాలి చెప్పు. ఇన్ని రోజుల నుంచి ఈ రోజు ఫోన్ చేసి వాడు ర్యాపిడో మీద రమ్మంటుంది, మరి ఏమంటావు? లేదు, వాడు రావాలి, వాడు వచ్చి తీసుకుపోవాలి. సరే తిన్నావు బంగారం? చిన్న నువ్వురా. రానా? రాగే మంచి మాట్లాడు. నువ్వు నాన్న బేబీ అరే ర్యాపిడో బేబేనా? కాదు. సర్లే ఓ కజ్జి. సర్లేవే మేము వస్తున్నాం కజ్జి. ఎంతసేపట్లో వస్తారు? ఏదో ఉత్తగా మేమెందుకు వస్తాం? కట్ చేయమ్మా నువ్వు. నీ ఫోన్ బ్లాక్. ఏ కజ్జి కజ్జిరా ఊక ఏంద్రా పాష మాట కూడా వస్తలే ర్యాపిడో అంటే. పోనీ లేరా? అరే అరే ఎప్పుడు తప్పు అర్థం చేసుకోవద్దు తెలుసా? అమ్మాయిలే ఇగో మన అబ్బాయిని ఏం అర్థం చేసుకుంటాం తెలుసా? ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయితో చూసినాం అనుకో, అయితే మనం మూర్ఖతత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు, అట్లా అనుకోవద్దు ఎవరైనా. పిల్లకి ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతా, నువ్వు తప్పు చేసినావు లేదని అరే పిచ్చోడా, అది మన అనుకోవడం తప్పు రాదు, అట్లా అనుకోవద్దురా. ఉన్నదా లేనిదా ఇప్పుడు చెప్తే అనుకోవద్దురా. అదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కున్నాక తర్వాత మాట్లాడాలి, కానీ ఏది పడితే అది మాట్లాడి మనం గలీజ్ కావద్దు. సరే సరే. సో గైస్ ఇప్పుడైతే ఈడైతే పోయి పోదాం, ముట్టుకోకుండా మాట్లాడమని చెప్పి నువ్వు అడుగు. సరే ఓకే అడుగుతా. అడుగుతాలే.